హాయ్ అండి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. మీరు నాగుల చవితి చేసుకున్నారా? మేమైతే నాగుల చవితి ఇలా అయితే చేసుకున్నామండి. ఇంకా మార్నింగ్ అయితే ఇవన్నీ వంటలు అయితే చేసుకున్నాను. చాలా సింపుల్గా అయితే చేశానండి ఇవాళ వంటలు. ఎందుకంటే నాకు బాబు హాస్టల్కి వెళ్ళేది ఉందన్నమాట. ఇంకా నేను చాలా ఐటమ్స్ చేసుకుంటూ కూర్చుంటే టైం అవుతుంది కదా ఇంకా పూజకే. అందుకనే ఇంకా చాలా సింపుల్గా లెమన్ రైసు అలాగే శనగపప్పు పాయసం అయితే చేశానండి. వాటితో పాటుగా నువ్వుల ఉండలు అలాగే బియ్యము బెల్లంతో చేసిన ఉండలు. మనకు నాగుల చవితి అనగానే మెయిన్గా చేయాల్సినవి ఇవి రెండేనండి. ఖచ్చితంగా నువ్వుల ఉండలు అలాగే ఈ బియ్యం ఉండలు ఉంటే ఇంకా మనకు నాగుల చవితి పండుగ అయిపోయినట్టు అనమాట. చాలామంది ఇంకా పేనాలతో అలా ఉండలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ వాళ్ళ పద్ధతులను బట్టి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళైతే చేసుకుంటూ ఉంటారండి. మేమైతే ఇంకా ఇలా చేసుకున్నాం అనమాట సింపుల్గా. నాగేంద్రుడికి పాలు పోసేటప్పుడు ఒక శ్లోకం అయితే పఠిస్తూ పాలైతే పోయాలండి. అది మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు సేవ్ చేసి పెట్టుకోండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. ఎందుకంటే ఈ శ్రావణ మాసం మొత్తం ఎవరెవరి అనుకూలాన్ని బట్టి వాళ్ళైతే పాలు పోస్తూ ఉంటారండి. ఒక్కొక్క వారంలో ఒక్కొక్కరు. ఆ టైంలో మనకు ఈ శ్లోకం అన్నది బాగా యూజ్ అవుతుంది. నమస్తే దేవదేవేశ, నమస్తే ధరణీధర, నమస్తే సర్వనాగేంద్ర, ఆదిశేష నమోస్తుతే. మరొకసారి చెప్తానండి. నమస్తే దేవదేవేశ, నమస్తే ధరణీధర, నమస్తే సర్వనాగేంద్ర, ఆదిశేష నమోస్తుతే. ఈ శ్లోకాన్ని పఠిస్తూ మనమైతే నాగేంద్రునికి పాలైతే పోయాలండి. ఈ శ్లోకాన్ని పఠిస్తూ మనం నాగేంద్రుడికి పాలు పోయటం ద్వారా మనము తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఆ నాగేంద్రుడు హరించి వేస్తాడు అని ఒక నమ్మకం అండి. మరి మీరేం చేయాలో తెలుసు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.